వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. 23 నుండి 27 వరకు. అందరూ చూడండి, పుస్తకాలు తెరవండి అందరూ మీ బైబిళ్ళు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ జీవిత కాలంలో లేక మన విశ్వాసముతో జీవిస్తూ ఉంటాం కదా. ఆ విశ్వాసముతో జీవిస్తున్న సమయంలో తుఫాను చెలరేగుతుంది. చెలరేగిందని ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ స్వయంగా మాట్లాడారు. ఆయన వాక్యం మనం చదివాం. జీవితంలో తుఫాను చెలరేగుతూ ఉంటుంది. తుఫాను లేకుండా ఎవరు కూడా ఉండరు. ఈరోజు ఈ 8వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అనేకమైన అద్భుతాలు, యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువారు దెయ్యాలను వెళ్ళగొట్టాడు, దురాత్మలను వెళ్ళగొట్టాడు, రోగాలను స్వస్థపరిచాడు, చీకటి శక్తులను, అంధకార శక్తులను బంధించాడు. అటువంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు రోగులు వచ్చేవారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చేవారు, వారిని తీసుకుని వచ్చేవారు. ప్రజలు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు యేసు ప్రభువారు వారందరినీ కూడా బాగు చేసేవారు. ఎలా బాగు చేసేవారు అనగా, ఔషధాలు ఏమి ఇచ్చేవారు కాదు, టాబ్లెట్స్ ఏమి ఇచ్చేవారు కాదు. ఆయన మాట ద్వారా బాగు చేసేవాడు. మాట ద్వారా స్వస్థత. ఇది ఎక్కడన్నా మనం వినగలమండి? మాట ద్వారా స్వస్థపడతారా? అసాధ్యము. అయితే యేసు ప్రభువారు మాట ద్వారా స్వస్థపరిచాడు. ఈ లోకంలో ఇటువంటి అద్భుతాలు చేసినట్లుగా ఎవరిని కూడా మనం చూడలేదు. కుష్ఠరోగులు పసిపిల్ల దేహం వలె అయిపోయినట్లు, శతాధిపతి దాసుడు పక్షవాయు చేత పడినప్పుడు బాగుపడినట్లు, పేతురు అత్తగారు జ్వరంతో పడినప్పుడు యేసు ప్రభువారు అక్కడ బాగు చేసినట్లు, ఆ విధమైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉండేవి. అయితే యేసు ప్రభువారు ఒక్కరే అద్భుతాలు చేశారా? ఈ దినము మనము కూడా అటువంటి అద్భుతాలు చేయగలమా అని మనం చూసినట్లయితే వాటికన్నా గొప్ప చేస్తామని యేసు ప్రభువారే చెప్పాడు. నేను అతిశయంగా చెప్పే మాట కాదు, యేసు ప్రభువారే చెప్పాడు. నేను చేసిన వాటికన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభువారు ఏదో మాట వరుసకు అలా అన్నాడు, కానీ ఆయనకన్నా గొప్ప అద్భుత కార్యాలు మనం ఏం చేయగలం అని చాలామంది అనుకుంటారు. అయితే ఈ లోకంలో అద్భుత కార్యముల కన్నా అద్భుత కార్యం ఏమిటంటే, ఒక పాపి రక్షింపడం అనేది అద్భుత కార్యం. ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డం అనేది అద్భుతం. చిరుతపులి తన మార్చలేదు. అలాగనే ఒక పాపి అనేవాడు పాపం నుండి బయటకు రాలేడు. అటువంటి పాపిని దేవుడు మార్చగల శక్తి ఏ ద్వారానో? ఆయన మాట ద్వారా. ఆ మాట ఎవరు మాట్లాడితే? మనము మాట్లాడితే, మనము పలికితే ఆ మాట ద్వారా వారు రక్షింపబడుచు ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం. మేము కూడా అనేక స్థలాల్లో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, అనేక దేశాల్లో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వాక్యం వింటూనే స్వస్థపడిన వారు వచ్చి సాక్ష్యం చెప్పిన వారిని నేను చూశాను. వాక్యం వింటూనే వారి అవసరం తీర్చబడే వారిని నేను చూశాను. అటువంటి వారి సాక్ష్యాలు కూడా నేను విన్నాను. అదే మాట బైబిల్ గ్రంథంలో అంటాడు, వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమే మన విజయము. వినుట ద్వారా విశ్వాసము, విశ్వాసము మన విజయము.
హల్లెలూయా. యెషయా భక్తుడు చెప్పిన ప్రకారము, ప్రవక్త చెప్పిన ప్రకారము 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే, మన దోషములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అతడు పొందిన దెబ్బల చేత, యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అంటే ఆపోజిట్, మనకు రోగం ఉన్నట్లయితే అది ఆరోగ్యంగా మార్చబడుతుంది. ఆమేన్. అశాంతిగా ఉన్నట్లయితే శాంతినిచ్చేవాడు యేసయ్య. పేదరికంలో ఉన్నట్లయితే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు యేసయ్య. ఆమేన్. మానవులుగా ఉన్న మనలను దైవ కుమారులుగా చేయడానికి యేసయ్య లోకములకు వచ్చాడు. మనం మానవులమే, మామూలు మనుషులమే. అయితే దైవ కుమారులు అనగా శక్తి, బలము, ప్రేమ శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాడే దేవుడు. శక్తి, ప్రేమ కలిగిన వాడు యేసయ్య. శక్తి, ప్రేమ కలిగిన వాడు. ఈ లోకంలో చాలామంది ఉంటారు, ప్రేమించేవారు ఉంటారు, కానీ వాడికి శక్తి ఉండదు. చాలామంది శక్తిమంతులు ఉంటారు, వాళ్ళలో ప్రేమ ఉండదు. ఆ రెండు ఉన్నప్పుడే దేవుడు అని వారిని పిలవగలం. అయితే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్న మనకు శక్తి, ప్రేమ కలిగిన వారుగా మనం ఉంటాం. కాబట్టి ఆ శక్తి, ప్రేమను బట్టి మాత్రమే మనం ఇటువంటి గొప్ప కార్యాలు చేయగల వారమై ఉన్నాం. భూలోకంలో జీవిస్తున్న మనకు ఆయన పరలోకమిచ్చువాడై ఉన్నాడు. అనేక మంది దాన్ని నమ్మరు, కానీ అది సత్యము. చీకటిలో ఉన్న మనకు ఆయన వెలుగు ఇచ్చిన వాడై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. శోధనలోను, బాధల్లో ఉన్న మనలను ఆయన విడుదల చేసి సంతోషించేవారుగా, క్రోవిన దూడల వలె, గంతులు వేయవారి వలె ఆయన మనల్ని చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శాపముతో ఉన్న ఈ లోకములో దేవుడు ఏం తీసుకుని వచ్చాడు అనగా ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. ఆమేన్. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను, అనగా యేసయ్య మీద మనందరి దోషము కూడా ఆయన మోపినట్లుగా ప్రవక్త అక్కడ వ్రాయిచున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఆయన దాక్కుని ఉండలేకపోయేవాడండి. ఎందుచేతనంటే వెలుగు ఎక్కడ ఉన్నా అది దాక్కుని ఉండదు. ఆ వెలుగు బయటికి కనబడుతూ ఉంటుంది. ఎంత చీకట్లో దాయాలన్నా అది దాయడానికి కుదరదు, వెలుగు బయటకు వచ్చేస్తుంది. అలాగనే యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఆయన దాక్కుని ఉండలేకపోయేవాడు. ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు. విరామం లేకుండా ఆయన దేవుని సేవ చేసేవారు. విరామం లేకుండా శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిన వారిని అందరినీ కూడా బాగు చేయించినట్లుగా చేసేవాడు. ఏమాత్రం కూడా ఖాళీ ఉండేది కాదండి. అనగా ఖాళీ లేదు, విరామం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే అలసిపోయే స్థితి. మనము రోజుకి 8 గంటలు పని చేసామంటే అలసిపోయి ఇంటికి వచ్చేస్తాం కదా. అదేవిధముగా యేసు ప్రభువారు కూడా విరామము లేకుండా ఆయన పని చేయడాన్ని బట్టి అలసిపోయి ఉన్నాడు. ఒకసారి ఆయన యొద్దకు గుంపులు ఆయన దగ్గరకు వచ్చడం చూశాడు. గుంపులు ఆయన యొద్దకు రావడం చూశాడు. చూసి ఆయన అన్నాడు, పడవను అవతల ఒడ్డుకు తిప్పమన్నాడు. పడవను అవతల ఒడ్డుకు తిప్పమన్నాడు. ఎందుచేతనంటే గుంపులు వస్తూ ఉన్నారు, వారి గురించి నేను ప్రార్థన చేయాలి. అందుచేత నేను అదర్ సైడ్కి నేను వెళ్ళాలి అని యేసు ప్రభువారు అనుకుంటున్నాడు. ఎందుకు వెళ్ళాలి, అవతల వైపుకి ఎందుకు వెళ్ళాలి అనగా దేవుని చిత్తము తెలుసుకోవడానికి, ప్రార్థనలో గడపడానికి నేను వెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రార్థనలో గడుపుతూ ఆయన ప్రార్థనలో శక్తిని పొందుకొని మరలా వచ్చేవాడు. ప్రార్థన చేసినప్పుడే శక్తి వచ్చేది, ప్రార్థనలో గడిపినప్పుడే శక్తి వచ్చేది. మనం కూడా ప్రార్థన చేసినట్లయితే మనకు శక్తి వస్తుంది. ప్రియులార, దేవుని నామమునకు స్తోత్రం. ఎందుకు ఆయన ప్రార్థనలో గడిపేవాడు అనగా పరిచర్య చేసే బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు పరిచర్య చేసి వారిని బాగు చేసే బాధ్యత యేసు ప్రభువారు కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుని నుండి పవర్, దేవుని నుండి శక్తి పొందుకొని ఆ శక్తి అనారోగ్యంగా ఉన్న ప్రజల మీద ఇంపార్ట్ చేసి వారిని స్వస్థపరుస్తూ ఉండేవాడు యేసు ప్రభువారు. దేవుని నామమునకు స్తోత్రం. ఆ తరువాత దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని యొక్క ఇష్టం ఏమిటి, నేను ఈ దినం ఏమి చేయాలి, ఆయన చిత్తం ఏమిటి తెలుసుకోవడానికి ఆయన ఒంటరిగా దేవునితో గడిపేవాడు,
ప్రార్థన చేస్తూ ఉండేవాడు యేసు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. ఒక యవనస్తుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వచ్చేస్తాను. ఎందుచేతనంటే ఇటువంటి అద్భుతాలన్నీ కూడా చూచి మతిపోయి మనం కూడా ఇటువంటి అద్భుతాలు నేర్చుకోవాలి. ఇలాంటి ఆయనతో ఉన్నట్లయితే మనకు ఇటువంటి అద్భుతాలు చేసే శక్తి మనకు వస్తుందని ఒక యవనస్తుడు ఆయన వెనకాల పడ్డాడు. వెనకాల పడి అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి. నక్కలు తల వాల్చుకోవడానికి లేక ఉండడానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి స్థలము లేదు అన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ వస్తానంటున్నావు కదా, నేను తల వాల్చుకోవడానికే స్థలం లేదు. యేసు ప్రభువారు ఆ యవనస్తునితో చెప్పాడు. ప్రియులారు, అలాగే కొంతమంది ఉద్రేకాన్ని బట్టి నేను కూడా క్రైస్తవునిగా మారిపోవాలి, నేను కూడా బాప్తిసం తీసేసుకోవాలి, నేను కూడా సంఘస్థుని అయిపోవాలి, నేను కూడా క్రిస్టియన్ అని అనిపించుకోవాలి అని చెప్పి కొంతమంది ఉద్రేకతను బట్టి క్రైస్తవులుగా మార్పు చెందాలని కోరుతూ ఉంటారు. ప్రియులారా, పెదవులతో చెప్పినంత మాత్రాన్ని మనము దేవుని యొక్క భక్తులు కాలేము, ఒక క్రిస్టియన్ కాలేము. పెదవులతో చెప్పినంత మాత్రాన్ని అది హృదయ అంతరంగంలోంచి రావాలి. దేవుడు హృదయాన్ని మార్చాలి. మన రాతి వంటి హృదయాన్ని ఆయన మార్చి ఆ హృదయాన్ని మాంసపు హృదయముగా ఆయన చేయవలసి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా హృదయంలోంచి రావాలి, పెదవుల్లోంచి కాదు. పెదవుల నుంచి రకరకాల మాటలు మాడతాం, కానీ హృదయంలోంచి ఆ మాట రావాలి. దేవుని నామానికి స్తోత్రం. హృదయ వేదనతో మనం మాట్లాడాలి, హృదయ వేదనతో ఆ మాట బయటకు రావాలి. అంతేగాని పెదవులతో ఆ మాట బయటికి రావడం అనేది కాదు. మనము లేక నీవు నేను మనం గ్రహించవలసింది ఏమిటంటే పాపిని అని గ్రహించాలి. మొట్టమొదటిగా నేను పాపిని అని గ్రహించగలిగితే నీ యుద్ధం సగం అయిపోయినట్టే. మన జీవితంలో పోరాడే యుద్ధము సగం అయిపోయినట్లే. నేను పాపిని అని గ్రహించగలిగితే ఆ తరువాత మిగిలిన సగం యుద్ధం కూడా, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని మన పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడినట్లయితే 100% యుద్ధం అయిపోయినట్టే. మన జీవితంలో పరిశుద్ధంగా మార్పు చేయబడతాం, నూతనంగా మార్పు చేయబడతాం. రక్షణ అంటున్నాం కదా, రక్షింపబడతాం. రక్షణ అనగా నరకము నుండి తప్పింపబడి పరలోక రాజ్యంలో చేర్చబడడం అనేదే రక్షణ. దేవుని నామానికి స్తోత్రం. చాలామంది రక్షణ పుచ్చుకుంటాం అంటారు. అది నీటి బాప్తిస్మం, అది రక్షణ కాదు. నీటి బాప్తిస్మము రక్షణ అంటారు, కానీ అది రక్షణ కాదు. రక్షణ అంటే నరకము నుండి తప్పింపబడము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము భయంకరమైన పాపులమని గ్రహించి ఆ ప్రభువును మన జీవితంలో ఎప్పుడైతే చేర్చుకుంటామో అప్పుడు ఆయన మనలో ఎప్పుడైతే ఉంటాడో మనం రక్షింపబడిన వారిగా ఉంటాం. ఆమేన్. ప్రియులారా, చాలా సమయాల్లో మనం అనుకుంటాం బాప్తిసం చూసుకుంటే దేవుని యొక్క భక్తులు అయిపోతాం, క్రిస్టియన్ అయిపోతాం, రక్షింపడిపోతాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని మనం భక్తులం అయిపోమండి. అయితే యేసు ప్రభువారు ఇచ్చిన సూచన ఏమిటంటే, నన్ను అంగీకరించావు అని చెప్పడానికి సూచనగా బాప్తిసం తీసుకోమన్నాడు. ఆ తర్వాత ఆదాము నుండి ఇప్పటివరకు వచ్చిన పాపాలను నమ్ముచున్నారు కాబట్టి ఆ పాపాలు పోవడానికి బాప్తిసం మనం తీసుకుంటున్నాం. ఇప్పటి నుండి మనం చేసిన పాపాలు పోవడానికి యేసే కల్వరిగిరిలో కచ్చిన రక్తము మనకు దొరుకుచున్నది. ఆ రక్తము ద్వారా ప్రతి దినము మనం కడిగి వేసుకోవాలి. ఆమేన్. ఆదాము నుండి ఇప్పటివరకు పాపాలు ఉన్నాయని మీరు నమ్ముచున్నారా? దేవుని వాక్యం చెప్తుంది, ఆదాము తల్లిదండ్రులు పాపం చేయడం బట్టి ఆ పాపము అలాగ సంక్రమించిందని చెబుతుంది. మానవాళ్ళందరూ కూడా పాపం సంక్రమించిందని చెబుతూ ఉన్నది. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడంటే, ఎడారిలో ప్రయాణం చేస్తూ మంచి క్రైస్తవ యవనస్తుడు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యవనస్తుడు నడుస్తున్నంతసేపు కూడా ఆ ఎడారిలో ఇసుకలో తన అడుగులు ప్రక్కన ఇంకో 2 అడుగులు చూస్తూ ఉండేవాడంట. ఆ 2 అడుగులు కూడా ఎవరివి అనుకున్నాడంటే, యేసు ప్రభువారు నాతో నడుస్తున్నాడు, దేవుడు నాతో నడుస్తున్నాడు అని చెప్పి అనుకుని చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అయితే ఒక్కోసారి నడిచే సమయంలో దాటవలసి వచ్చేది, కష్టమైన మార్గము ఉండేది. ఆ మార్గంలో యేసు ప్రభువారి యొక్క అడుగులు కనబడేవి కాదంట, ఈయన అడుగులే కనబడాయి అనుకున్నవాడంట.
అయితే 2 అడుగులు కనబడలేదు, ఒకే అడుగు కనబడుతుంది. చూసావా, నాకు కష్టం వచ్చినప్పుడు యేసయ్య దూరం అయిపోయాడు, దేవుడు దూరం అయిపోయాడు, నన్ను కష్టంలోనే నన్నే నడవమంటున్నాడు అని చెప్పి అనుకునేవాడంట. అయితే యేసు ప్రభువు అన్నాడంట, నా కుమారుడా, ఆ అడుగులు నీవి కాదు నావి. నీ కష్టం వచ్చినప్పుడు నేను నిన్ను మోయిచున్నాను, నా భుజముల మీద ఎక్కించుకొని నేను నిన్ను మోయిచున్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు చెందవద్దు అని చెప్పి యేసయ్య తనకు చెప్పాడు. ప్రియులారు, దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి అన్నంత మాత్రాన్ని, ఆ స్టోరీ చెప్పినంత మాత్రాన్ని యేసు ప్రభువుని నమ్ముకోవడం, యేసును అంగీకరించడము, లేక క్రైస్తవ్యము అంటే క్రీస్తును అంగీకరించడము అనేది గులాబీల బాట వలె మీరు అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా ఇది గులాబీల బాట, మంచి బాట, బెడ్ ఆఫ్ రోజెస్ అని అనుకోవడానికి వీలు లేదు. నీకు ఏ సమస్య రాదు, నీకు ఏ కష్టము రాదు, నీకు ఏ ఇబ్బంది రాదు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా చెప్పలేదు. నీకు ఇబ్బంది వస్తుంది, నీకు కష్టం వస్తుంది, నీకు సమస్య వస్తుంది, అయితే వాటి నుండి తప్పించుకునే మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తానన్నాడు. అనేక మంది దాని నుండి తప్పించుకోలేక రేపు నేను చూడలేను, వచ్చేవారు నేను చూడలేను, వచ్చే నెల నేను బ్రతకలేను అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని నమ్ముకున్న మనకైతే నిరీక్షణ ఉన్నది, యేసయ్య మనకు తోడై ఉన్నాడని. వెయిట్ అండ్ సీ, కనిపెట్టండి, దేవుడే మన తరపున యుద్ధము చేస్తాడు అని మనం కనిపెట్టువారుగా మనము ఉంటాం. ప్రియులారు, దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయం ఆయనకు సమర్పించడం గొప్ప భాగ్యం. మన హృదయం ఆయనకు సమర్పించడం అనేది గొప్ప విషయం. ఈ లోకంలో డబ్బులు ఇవ్వడం కన్నా, బహుమతులు ఇవ్వడం కన్నా, పండగలు చేయడం కన్నా, రకరకాల కార్యాలు దేవుని గురించి చేయడం కన్నా మన హృదయము దేవునికి సమర్పించడం అనేది అన్నిటికన్నా గొప్ప విషయము మన హృదయము దేవునికి సమర్పించడము. దేవుని నామమునకు స్తోత్రం. ప్రతి నిమిషము కూడా ఆయన మనతో నడుస్తున్నాడు, మనతో ఉన్నాడు అని మనం నమ్మవలసి ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఆయన మనం వెంబడించువాడై ఉన్నాడు, ఆయన మనకు తోడుగా వచ్చేవాడై ఉన్నాడు. మనం గృహంలో ఉంటే గృహంలో ఉంటాడు, ఉద్యోగానికి వెళితే ఉద్యోగంలో ఉంటాడు, వ్యాపారం పని మీద వెళితే వ్యాపారంలో ఉంటాడు, లేక ప్రయాణంలో ఉంటే ప్రయాణంలో ఉంటాడు. విమానంలో ప్రయాణం చేసినా, షిప్లో ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, సైకిల్ మీద ప్రయాణం చేసినా, నడుస్తూ వెళుతున్న ఆయన మనతో ఉన్నాడు అని మనం నమ్మవలసి ఉన్నది. మనం ఒక్కళ్ళం కాదు, మన ఇద్దరం ఒక్కళ్ళం కాదు ప్రియులారా, మనం ఇద్దరం. యేసయ్య మనము, యేసయ్య నేను. కాబట్టి ఆయన నేను కలిసి ఉన్నాము అన్న సంగతి మనం గమనించవలసి ఉన్నది. ఇంకొకటి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, నన్ను వెంబడించని అడిగాడు. అక్కడ యవనస్తుడిని నేను వెంబడిస్తానంటే నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు అని చెప్పి అక్కడ వాడిని వెంబడించకుండా చేశాడు. ఇక్కడ ఇంకొకడిని యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించంటున్నాడు. అడగకుండానే ఆ యవనస్తుడు ఏమీ అడగలేదు, అడగకుండా నన్ను వెంబడించన్నాడు. వెంబడించంటే ఆ యవనస్తుడు అంటాడు, ముందు మా నాన్నను పాతిపెట్టిన తర్వాత అప్పుడు నేను నిన్ను వెంబడిస్తాను. అనగా మా నాన్న మా అమ్మ అందరూ చనిపోయిన తర్వాత అప్పుడు నేను వస్తాను. తండ్రి పాతి పెట్టాలంటే అది చనిపోలేదు, తండ్రి ఇంకా చనిపోలేదు. మా తండ్రి చనిపోయిన తర్వాత మా తండ్రి ముసలోడు అవ్వాలి, మా తండ్రి చనిపోవాలి, మా తండ్రిని పాతి పెట్టాలి, అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను వెంబడిస్తాను అని యవనస్తుడు అన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి చాలా సమయం ఉంది నాకు అని అనుకుంటున్నాడు, చాలా సమయం ఉందని అనుకుంటాడు. ప్రియులారా, యేసు ప్రభువాన్ని అంగీకరించాలంటే ఆయన అంటున్నాడు, దిస్ ఈజ్ ద యాక్సెప్టబుల్ టైం. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనం ఎప్పుడైతే స్వరం వినబడుతుందో అప్పుడే మనము ఆయన్ని అంగీకరించాలి. ఇదే రక్షణ దినమని దేవుడు మాట్లాడుతున్నాడు. రేపటి గురించి మనకు తెలియదు. టుమారో ఈజ్ టూ లేట్, చాలా ఆలస్యము రేపు అనేది. ప్రియులారా, యేసు ప్రభువుని అంగీకరించడము, యేసు ప్రభువుని ఒప్పుకోవడము, యేసు ప్రభువుని మన మనసులో చేర్చుకోవడము అనేది నేను ఏమంటానంటే దట్ ఈజ్ లవ్ అఫైర్ విత్ జీసస్ క్రైస్ట్. లవ్ అఫైర్, యేసు ప్రభువుతో ప్రేమలో పడడము. యేసు ప్రభువుతో మనం ప్రేమలో పడ్డామంటే ఆయన మన హృదయంలో చేర్చుకుంటాం. ఆమేన్. ఆయనలో ప్రేమలో పడాలి, ఆయన ప్రేమలో మనం పడాలి. ఆమేన్. మన ప్రేమలో కాదు, ఆయన ప్రేమలో మనం పడువారుగా ఉండాలి. ప్రియులారా, ఒక వ్యక్తిని గురించి మనం బైబిల్లో యేసు ప్రభువు చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఎమోషనల్ అయిపోయి ఆయన వెంబడించాలి అనుకునేవాడు.
ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి ఆయన వెంబడించాలనుకునేవారు, కానీ పూర్ణ హృదయంతో కాదు. మనం యేసు ప్రభువారి ప్రేమలో పడినట్లయితే పూర్ణ హృదయంతో ఆయనకు మనం సమర్పించుకున్న వారుగా ఉంటాం, ఆయనకు సమర్పించుకున్న వారుగా ఉంటాం కంప్లీట్గా. అంతేగాని అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడి సంపూర్ణ హృదయం లేకుండా యేసును అంగీకరించకుండా ఉన్నవారు చాలామంది ఉంటూ ఉంటారు. యేసు ప్రభువారు అంటున్నాడు, నన్ను వెంబడించు, మృతులను పాతి పెట్టుకుంటారులే అని చెప్పి యేసు ప్రభువారు ఆయనతో అన్నాడు. డెడ్ విల్ బరీడ్ ద డెడ్, మృతులను పాతి పెట్టుకుంటారు అని ఆయనతో చెప్పాడు. ఏమేన్? అయితే ఆయన వెంబడించాడా? వెంబడించలేదు. అక్కడ యవనస్తుడు వెంబడించాడా? వెంబడించలేదు. అంటే భక్తి అనేది వారికి ఇష్టం వచ్చినట్లు ఉంటే భక్తి చేస్తారు, ఇష్టం వచ్చినట్లు ఉండాలి, నాకు నచ్చినట్లుగా ఉండాలి, ఉంటే భక్తి చేస్తారు అని చాలామంది అనుకుంటాం. కానీ మనకు ఇష్టం వచ్చినట్లు దేవుడు భక్తి చేయించేవాడు కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్లు మనం భక్తి చేయవారుగా ఉంటాం. ఏమేన్? హల్లెలూయా. అనేకసార్లు నేను చెబుతూ ఉంటాను, మన పరిస్థితుల్లోనికి యేసు ప్రభువాన్ని తీసుకురావడం కాదు, కానీ యేసు ప్రభువారి పరిస్థితిలోనికే మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు మనం నిజమైనటువంటి భక్తి చేయవారుగా ఉంటాం. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువారు దోణి ఎక్కి శిష్యులు ఆయన వెంబడించారు. యేసు ప్రభువారు దోణి ఎక్కాడు. దోణి ఎక్కినప్పుడు శిష్యులందరూ కూడా ఆయన వెనకాల వెళ్ళారు. ప్రియులారా, యేసు ప్రభువాన్ని వెంబడించడం అనేది చాలా గొప్ప కార్యం, గొప్ప విషయము. ఎందుచేతనంటే ఆయన మనలను మన మార్గంలో కాకుండా ఆయన మార్గంలో, అనగా పరిశుద్ధ మార్గంలో, అనగా మంచి మార్గంలో, సరైన మార్గంలో, తిన్నని మార్గంలో యేసయ్య మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఆయన వెనకాల వెళ్ళినట్లయితే, ఏమేన్? ఆయన వెనకాల వెళ్ళండి. ఒక వ్యక్తి వెనకాల వెళ్ళవద్దు, ఒక పాస్టర్ వెనకాల వెళ్ళవద్దు, దేవుని వెనకాల వెళ్ళినట్లయితే ఆయన సరైన మార్గంలో మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. మన జీవితకాలం అంతా కూడా ఆయన్ని వెంబడించి ఆయన కోసం జీవితం అనేది గొప్ప. మధ్యలో పారిపోకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత రోగం వచ్చినా, ఎంత చీకటి అయినా సరే మనం ఆయన్ని వెంబడించే వారుగానే మనం ఉండాలి. మనం పారిపోవడానికి వీలు లేదు. జీవితకాలం అంతా కూడా యేసును వెంబడించేవారుగా ఉండాలి. ఎందుచేతనంటే ఆయన కృప కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, విసుకక విడనాడక దయచూపువాడు. ఆయన మన జీవితంలో ఉండి ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఏమేన్? సిలువే మన రక్షణ, సిలువే మన రక్షణ. ఆ రక్షణ మార్గాన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి వీలులేదు. ఆయన దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ జరిగింది ఏమిటండి? గొప్ప తుఫాను చెలరేగింది. ఆయన దోణిలో ప్రయాణం చేస్తుంటే గొప్ప తుఫాను చెలరేగింది. హోలీ ల్యాండ్ అనగా ఆ పరిశుద్ధ స్థలములో, అనగా యెరూషలేము ఆ ఏరియాలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు చెప్పేవాడు, గలిలయ సముద్రంలో ఎప్పుడు తుఫాను వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదండి, సడన్గా వస్తుందంట గలిలయ సముద్రంలో. ఆ విధముగా ఉంటుంది అని చెప్పాడు. గలిలయ సముద్రంలో నేను కూడా గలిలయ సముద్రంలో దిగాను, అనేక మందికి బాప్తిసం, యోర్దాన్ నదిలోకి దిగాను, అనేక మందికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. గలిలయ సముద్రంలో చూచాము. గలిలియా అనే హోటల్స్ ఉన్నాయి అక్కడ, ఆ హోటల్స్లో కూడా మేము ఉండడం జరిగింది. ప్రియులారా, ఈ సముద్రము నిమ్మలంగా ఉన్నట్లే ఉంటుంది, ఒక్కోసారి సడన్గా రేజ్ అయిపోతూ ఉంటుంది, సడన్గా తుఫాను వచ్చేస్తూ ఉంటుంది. దోణులు పడవలు, చిన్న చిన్న పడవలు అవన్నీ కూడా మునిగిపోయి కొట్టుకుపోవనిగా ఉంటాయి. ప్రియులారా, ఆ దోణి అలల చేత కొట్టుకొని పోతూ ఉన్నది. అయితే యేసయ్య అలసట చెందాడు. యేసు ప్రభువారు కూడా దోణిలో ఉన్నాడు. ఆయన అలసట చెందాడని రాయబడి ఉంది. అలసట అనగా ఈ టైర్డ్, ఆయన అలసట చెందాడు. అయితే యేసయ్యను చూస్తే ఆయన ప్రజలకు పరిచర్య చేసి 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 అలసిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏమేన్? మనం కూడా పని భారం ఎక్కువ ఉన్నప్పుడు అలసిపోయామని మనం చెబుతుంటాం కదా. అదేవిధముగా యేసు ప్రభువారు కూడా మానవ రూపంలో ఉన్న దేవుడు కాబట్టి ఆయన కూడా అలసిపోయి ఉన్నాడు. ఆయన మానవుని వలె అలసట చెందాడు, మానవుని వలె ఆకలి కొన్నాడు, మానవుని వలె దాహము కొన్నాడు. ఇవన్నీ కూడా ఆయన మానవులే జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామమున స్తోత్రం. అయితే ఆ షిప్లో లేక ఆ పడవలో ఆయన ఏం చేశాడంటే, ఆ పడవలో చిన్న తలగడ వేసుకొని ఆయన ఎక్కడో అమరమున అన్నాడు, అనగా క్రింది భాగములో ఆయన నిద్రించుచున్నాడు, క్రింది భాగమున ఆయన నిద్రించుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఎగ్జంప్షన్ కాదండి, ఏ ఒక్కరూ కూడా ఇటువంటి తుఫాను నుండి తప్పించుకోవడానికి ఎగ్జంప్షన్ కాదు.
ప్రతి ఒక్కరికి ఈ తుఫాన్లు వస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి తుఫాన్లు వస్తాయి. నాకు ఏ తుఫాను రాలేదు అన్నవాళ్ళు చేయొత్తండి, నాకు ఏ బాధ రాలేదు అన్నవాళ్ళు చేయొత్తండి, నాకు ఏ కష్టము రాలేదు అన్నవాళ్ళు చేయొత్తండి. ఎవరు లేరు, అందరికీ వస్తూ ఉన్నాయి, అలా వస్తూనే ఉంటాయి. ఏమేన్, దాన్నే తుఫాను అని నేను చెబుతున్నాను. జీవితంలో తుఫాను, జీవితంలో సమస్య. ఏమేన్, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఉన్న బోట్లోనే తుఫాను వచ్చిందంటే మన జీవితంలో తుఫాను రాదు అని చెప్పడానికి ఏ అవకాశం కూడా లేదు. యేసు వెంబడిస్తూ సాగిపోతూ ఉంటే, యేసును వెంబడిస్తున్నారు వీళ్ళందరూ, బాగా ఉంటుంది, మంచి ఆహారం, మంచి పదార్థాలు, మంచి తిండి, భోజనం, నీళ్లు అన్నీ దొరుకుతున్నాయి అని యేసును వెంబడిస్తూ వారు ముందుకు సాగుతూ ఉంటే వారు అక్కడ తుఫానుని ఎదురు దెబ్బతిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారు. తుఫాను చెలరేగింది. ఇంతకాలం స్మూత్గా భక్తి చేసాం, ఏ కష్టము లేదు, ఏ ఇబ్బంది లేదు, చాలా స్మూత్గా. చంద్రయాన్ ఏ విధముగా స్మూత్గా ల్యాండ్ అయిందో ఆ విధముగా మన భక్తి కూడా స్మూత్ ల్యాండింగ్, మన భక్తి కూడా స్మూత్గా మనం చేయడం జరిగింది. ఏ సమస్య రాదు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే సడన్గా సమస్య రాగానే మనం అరుస్తాం, కేకలు వేస్తాం, భయపడిపోవారుగా మనం ఉంటాం. ఇక్కడ శిష్యులు కూడా ఆ విధంగానే భయపడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మీద విశ్వాసం, ఏ సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుని మీద విశ్వాసము ఉంచాలి. దేవుని మీద విశ్వాసము లేక దేవుని మీద విశ్వాసమా లేక పిరిగితనమా? రెండు. పిరిగితనము కూడా విశ్వాసమే. పిరిగితనము కూడా నెగిటివ్ థింగ్స్ మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అదే భయము. నాకు ఏదైతే రాబోచున్నది అని చెప్పి దాని మీద విశ్వాసం ఉంచుతామో అదే భయము. యోబు అంటాడు కదా, నేను దేని గురించి అయితే భయపడి ఉన్నానో అదే నా మీదకు వచ్చింది అని అంటాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పిరిగితనము లేక అవిశ్వాసము, విశ్వాసము భయము, ఈ రెండునండి మన జీవితంలో ఉండే. ఒకటి విశ్వాసము, రెండోది భయము. రెండు కలిసి ఎప్పుడూ ఉండవు. నువ్వు భయంలోనా ఉండవచ్చు, విశ్వాసంలోనైనా ఉండవచ్చు. ఈ రెండు మానవుని యొక్క భావములు. మానవుడు భావము అంటాం కదా, మన భావం ఏమిటంటే ఉంటే విశ్వాసంలో ఉంటాం, లేకపోతే భయంలో ఉంటాం. భయం అనగా పిరిగితనము, అవిశ్వాసము, అపనమ్మిక. లేకపోయినట్లయితే విశ్వాసము. ఈ రెండిట్లో దేంట్లోనే అయినా మనం ఉండవచ్చు. రెండు కలిసి ఉండే అవకాశము లేదు. ఒకవేళ రెండు కలిసి ఉన్నారని మీరు అనుకున్నట్లయితే అది పొరబడుచు ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుని మంచి కార్యముల మీద నమ్మకము ఉంచడము, దేవుడు చేయు మంచి కార్యముల మీద నమ్మకము ఉంచడము. దేవుని నామమునకు స్తోత్రం. భయం అనేది కూడా ఒక రకమైన నమ్మకమే. భయము కూడా ఒక రకమైన నమ్మకమే. మంచి కార్యాలకు బదులు చెడు కార్యాల మీద విశ్వాసం ఉంచడము అనేది భయము. మంచి కార్యాలకు బదులు చెడు కార్యాల మీద విశ్వాసం ఉంచడం అనేది ఏంటంటే అది భయము. దెయ్యముల యొక్క శక్తి మీద మన విశ్వాసం ఉంచుతాం ఒక్కోసారి, చీకటి శక్తుల మీద విశ్వాసం ఉంచుతాం ఒకసారి. ఇదంతా కూడా మనకి ఏం కలుగు చేస్తుందంటే భయాన్ని కలుగు చేస్తుంది. భయాన్ని. కొంతమంది నీరసించిపోయినప్పుడు నాకు దెయ్యం వచ్చి పట్టుకున్నదండి అంటుంటారు, చూసారా? అది భయం. ఆ నీరసం అనే ఎక్కడైతే ఉన్నదో అక్కడ సాతాను మనం కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు శిష్యులు ఏం చేశారంటే వచ్చి ఆయన లేపారు. ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించవా అని అడిగారు. ఇక్కడ విశేషం ఏమిటంటే యేసు ప్రభువు కూడా అదే బోట్లో ఉన్నాడు కదా. నశించిపోతే మొత్తం నశించిపోవాలి కదా. మనం నశించిపోవచ్చున్నామని చెప్పొచ్చు కదా. మేము నశించిపోవచ్చున్నామని చెప్పారు. మనమని యేసు ప్రభువుని కలపలేదు. యేసు ప్రభువు ఏదో విధంగా బయటకు వచ్చేస్తాడులే అని చెప్పి అనుకున్నారేమో. యేసు ప్రభువు కూడా నశించిపోతాడు, యేసు ప్రభువు కూడా మునిగిపోతాడు. ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడు అయినప్పుడు కూడా ఆయన మునిగిపోతాడు. అందుచేత వీరు అన్నారు, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించవా అని అడిగారు. మమ్మల్ని రక్షించు అని అక్కడ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు కూడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే యేసును పిలవడం మంచిది. శిష్యులు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసును పిలిచారు, రక్షించు ప్రభువా అని పిలిచారు. మనం కూడా భయంకరమైన పరిస్థితుల్లో, మన కుటుంబంలో అనారోగ్యము, నష్టము, ఇవన్నీ కూడా అపజయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని పిలవాలి.
యేసు ప్రభువారిని పిలవాలి. మన జీవిత తుఫాన్ని అణిచివేయడానికి శక్తి కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. నీ జీవితపు తుఫానుని అణిచివేయ శక్తి కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఆయన్ని పిలవండి. ఆయన పిలిచినట్లయితే ఆ తుఫాను అణిచివేయగలవాడే ఉన్నాడు. మనం యేసయ్యను చూడాలి. ఈ లోకమంతా కూడా యేసయ్యను చూడాలని ఎదురు చూస్తూ ఉన్నదండి. వారే యేసయ్యను చూడాలని ఎదురు చూస్తున్నట్లయితే మనము మరణిత్యముగా యేసయ్యను చూడాలని ఎదురు చూడాలి. న్యూ టెస్టిమెంట్లో జక్కయ్య అనే ఒక భక్తుడు ఉంటాడు, ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు. యేసయ్యను చూడాలని ఆయన ఆశపడ్డాడు. యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. ప్రియులారా, మన దేశమంతా కూడా పాపంతో నిండిపోయి ఉన్నది. దేశమంతా కూడా పాపంతో నిండిపోయి ఉన్నది. అనగా దేశం అనగా చెట్టు పుట్టలు ఆకాశం ఇవి కాదండి, మనుషులందరూ కూడా పాపంతో నింపబడి ఉన్నారు. అయినా ప్రజలు యేసును చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంత పాపంతో నింపబడిన ప్రజలందరూ కూడా యేసును చూడాలని ఎదురు చూస్తున్నారు. యేసనగా ప్రేమ, యేసనగా ప్రేమ, యేసనగా క్షమించే స్వభావం, యేసనగా శక్తి. ఆ శక్తిని చూడాలని, ఆ ప్రేమను చూడాలని, ఆ కృప కనికరాన్ని చూడాలని ఈ లోకంలో జనులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు చూపిస్తారు ఆయన ప్రేమను? ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మనమే ఆయన ప్రేమను చూపించువారుగా, ఆయన కనికరాన్ని చూపించువారుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన వెళ్ళి ఉన్నాడు. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. ఏ సమస్య యేసయ్యకు కష్టం కాదండి. ఏ సమస్య కూడా యేసయ్యకు కష్టం కాదు. ఏ రోగము కూడా ఇది పెద్ద రోగము చిన్న రోగం అనేది యేసయ్యకు లేదు. యేసయ్యకు పెద్ద రోగము చిన్న రోగం అనేది భేదము లేదు. రోగం అంటే రోగమే, దెయ్యం అంటే దెయ్యమే. వాటిని వెళ్ళగొట్టడమే ఆయన యొక్క పని. ఆ రోగము నుండి, ఆ రోగముతో ఎన్నాళ్ళ నుండి బాధపడుచున్నా ఆయనకు అదేమ. ఎన్నాళ్ళ నుంచి బాధపడుచున్నావు నువ్వు? 38 సంవత్సరాలు ఉండా? ఇట్స్ వెరీ డిఫికల్ట్. 38 సంవత్సరాలు అంటే చాలా కష్టం. ఏమైనా 2-3 సంవత్సరాలు అయితే బాగు చేయడానికి అవకాశం ఉంది, కానీ 38 సంవత్సరాలు అంటే చాలా డిఫికల్ట్ అని యేసు ప్రభువారు ఎక్కడన్నా అన్నాడండి? యేసు ప్రభువారు ఎక్కడా కూడా అనలేదు. అది 30 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఆయన స్వస్థపరిచే శక్తి ఆయన దగ్గర ఉన్నది. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5,000 మంది. పిల్లలు పెద్దోళ్ళు కలుపుకున్నట్లయితే 10,000 అయిపోతారు. 10,000 మందికి మనం ఆహారం పెట్టగలమా? ఇంపాసిబుల్, పంపించేయండి అని చెప్పేసి అనలేదు. ఆయన అక్కడ ఉన్న చిన్న కుర్రవాడి దగ్గర ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకొని దాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి 5,000 మందికి పిల్లలు పెద్దలతో సహా కలిపి 10,000 మంది అక్కడ భోజనం చేయగా ఇంకా 12 గంపలు నింపబడి ఉన్నాయి. 12 గంపలు ఎందుకు నింపబడి ఉన్నాయి అనగా, ప్రియులారా, అక్కడ శిష్యులు అనుమానించారు. ఇంతమందికి మనం భోజనం అక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం ప్రభువా అని చెప్పి అడిగారు. కాబట్టి ఆయనకు 12 ఒక్కొక్కడికి ఒక గంప మీరు తీసుకోండి అని చెప్పేసి యేసు ప్రభువారు ఇచ్చాడు. ఆ విధమైన మనకు కావలసిన దానికన్నా ఎక్కువగా ఇచ్చు దేవుడు. కావలసిన దానికన్నా ఎక్కువగా ఇచ్చు దేవుడు. నీకు రూపాయి కావాలంటే 10 రూపాయలు తీసుకో అంటాడు. నీకు 10 రూపాయలు కావాలంటే 100 రూపాయలు తీసుకో అంటాడు. నీకు 100 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు తీసుకో అంటాడు. అటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం ప్రియులారు. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాము. దేవుని నామమునకు స్తోత్రం. 5,000 మందికి ఆయన ఆహారం పెట్టిన తరువాత ఆయన ప్రార్థించుకోవడం మరలా వెళ్ళిపోయాడు. ప్రార్థన చేయడానికి మరలా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన వెనక్కి ఉండిపోయాడు. శిష్యులు వెళ్ళిపోయారు. మరలా శిష్యులు బోటు మీద సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. మరలా తుఫాను వచ్చింది. ఆ సమయంలో యేసు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడండి యేసు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు? తెల్లవారుజామున 4వ జాము అనగా చాలా చీకటిగా ఉండే ఆ జాములో యేసు ప్రభువారు నడుచుకుంటూ వస్తుంటే, యేసు ప్రభువారు నీళ్ల మీద నడవడం అద్భుతం కాదు, కానీ శిష్యులు ఆయన చూడడం అనేది అద్భుతం. హల్లెలూయా. యేసు మాత్రమే కాదు, పేతురు అన్నాడు, అది నీవే అయినట్లయితే నేను కూడా నీటి మీద నడుస్తాను ప్రభువా అని చెప్పినప్పుడు రమ్మని యేసు ప్రభువారు పిలవగానే పేతురు గారు కూడా నీటి మీద నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు అయితే యేసు వైపు చూస్తూ ఉన్నాడో అంతసేపు కూడా నీటి మీద నడిచాడు. యేసు వైపు చూడడం మానేసి చుట్టుప్రక్కల ఆ గాలి తుఫాను వైపు చూచినప్పుడు పేతురు మునిగిపోసాగాను అని వ్రాయబడి ఉన్నది. మునిగిపోసాగిననే మాట మనకు అక్కర్లేదు, కానీ యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. అది గొప్ప విషయం.
అది 1 నిమిషం కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, అరగంట కావచ్చు, నీటి మీద పేతురు నడిచాడు. అది గొప్ప విషయం ప్రియులారు. యేసు ప్రభువారి మాట చొప్పున ఆయన నడిచి ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభువారు ఉన్న బోట్లోనే తుఫాను వచ్చింది. శిష్యులు యేసయ్యను మరిచిపోయారు. ఆయన అక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. మన జీవిత సమస్యల్లో కష్టము, ఇబ్బంది, ఇరుకులు వచ్చినప్పుడు దేవుని దగ్గర వెళ్ళడం మర్చిపోతాం, ప్రార్థన చేయడం మర్చిపోతాం, మోకాళ్ళు వేయడం మర్చిపోతాం. ఆయన శక్తి గురించి ఆలోచించే ఆలోచన, విచక్షణ జ్ఞానాన్ని మనం మర్చిపోవారుగా ఉంటాం. ఆయన అద్భుతాలు ఎన్నో మనం మాట్లాడాం, ఎన్నో బోధలు చేసాం, ఎన్నో బోధలు మనం విన్నాం, ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా విన్నాం. ఆ సమయంలో అవి ఏమి గుర్తుకు రాకుండా మన మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఎలాగని 4 మూలలో 4 దిక్కులు చూచువారుగా ఉంటాం. యేసయ్య స్వస్థపరచడం మనం విన్నాం. ఇప్పుడు ఎందుకు స్వస్థపరచడు? యేసయ్య స్వస్థపరిచాడు, ఇప్పుడు ఎందుకు స్వస్థపరచడు? విజయ్ కుమార్, మీ అమ్మగారిని యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆమేన్. యేసు ప్రభువారు మీ అమ్మగారిని స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. నేను విశ్వాసం ఉంచున్నాను, యేసయ్య నా తల్లిని బాగు చేస్తాడు అని నువ్వు చెప్పినట్లయితే యేసు ప్రభువారు మీ తల్లిని బాగు చేయవాడై ఉన్నాడు. రోగులను బాగు చేస్తాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆమేన్. నీళ్లను ఎందుకు ద్రాక్షారసంగా మార్చాలి అంటే ఆయన అక్కడ ఉన్న ఆనందాన్ని ఆయన మరలా తిరిగి ఇవ్వాలని. ఆ ద్రాక్షారసం త్రాగినప్పుడే ఆ వివాహంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అందరి ఆనందం కొల్లగొట్టకుండా అందరికీ తిరిగి ఆనందం ఇవ్వాలని ఆయన ఫ్రెష్ ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. దెయ్యాలను వెళ్ళగొట్టాడు. సమాధిలో తిరుగుతున్న కుర్రోని బాగు చేశాడు. చనిపోయిన ఒకే ఒక కుమారుడు, తల్లి ఏడుస్తూ ఉన్నది, పాడిని ముట్టుకొని లమ్మని ఆ కుమారుని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరియా, మార్తా ఇప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు యేసు ప్రభువారు అక్కడికి వచ్చి 4 రోజులైనప్పుడు కూడా యేసు ప్రభువారు అక్కడికి వచ్చి లాజరును ముట్టి లేపాడు. లాజరు బయటికి రమ్మని చెప్పగానే లాజరు ప్రేత వస్త్రాలతో ఆయన బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మార్తా, మరియా, లాజరు. అక్కడ అద్భుత కార్యం జరిగింది ప్రియులారు. చనిపోయి 4 దినాలయ్యి వాసన కొడుతున్న లాజరును లేపిన యేసయ్యను మనం ఆరాధన చేయుచున్నాం. ఆయన పాపం మీద ఆయనకి విజయము, మరణం మీద ఆయనకి విజయము, అన్ని శక్తుల మీద కూడా ఆయన విజయము కలిగిన వానిగా ఉన్నాడు. అందుచేతన ఆయన అంటాం మనము ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము భయపడవలసిన పని లేదు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ఎవ్వరు కూడా ఏ విషయం గురించి కూడా భయపడవద్దు. మరణం గురించి కానీ, అనారోగ్యం గురించి కానీ, చీకటి శక్తుల గురించి కానీ, క్షుద్ర శక్తుల గురించి కానీ, దేని గురించి కూడా మీరు భయపడవద్దు. ఎవరి గురించి కూడా మీరు భయపడవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అనే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. బ్లైండ్ ఫెయిత్, గ్రుడ్డిగా మనం నమ్మేసి వెళ్ళిపోవాలంతే. ఒకరోజు యేసయ్య చాలా దూరంలో ఉన్నాడు. తుయరి, సీదోను అనే పట్టణాల గుండా యేసు ప్రభువారు వెళ్ళుచు అక్కడ ఒక స్త్రీని స్వస్థపరిచాడు. మరలా గెరాసేను సమాధుల్లో దెయ్యముతో బాధపడుచున్న ఒక వ్యక్తి, రాళ్లతో తనకు తాను గాయపరుచుకున్న ఒక వ్యక్తిని యేసు ప్రభువారు చూచి కనికరపడ్డాడు. యవనస్తుడు కనికరపడ్డాడు. నేను మణిపూర్లో ఉన్నప్పుడు చిన్న బిడ్డలు 3 years నుండి 12 years వరకు, 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ఉన్న యవన బిడ్డలు వాళ్ళు చూచినప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా కన్నీరు కార్చాను. ఎందుచేతనంటే వారికి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు వెనకాల వెళ్ళిపోతున్నారు అంతే. తల్లిదండ్రులు స్కూల్కి పంపించడం లేదు, ఇంటి దగ్గర ఉంటున్నారు. ఏదో ఎవరన్నా ఇస్తే భోజనం పెడితే భోజనం తింటున్నారు. అలా ఒంటరిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటనేది వారికి తెలియడం లేదు. వారి యొక్క సమయం అంతా కూడా వేస్ట్గా గడిచిపోతూ ఉన్నది. ఎలాగ ఆ పిల్లలు అలాగే పెరిగిపోతారా? ఎప్పటికే 4 నెలలు అయిపోయింది. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. వారి జీవితంలో సంవత్సరం 2 సంవత్సరాలు కోల్పోతారా అని నేను ఆలోచించినప్పుడు నేను చాలా దుఃఖించాను. వారి గురించి నేను ప్రార్థన చేశాను. ఇక్కడ యవనస్తుడు కూడా అంతే. యవనస్తుడు దెయ్యం పట్టుకొని బాధపడుతున్నాడు, రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు. దిగంబరి, వస్త్రాలు లేవు, వస్త్రాలు లేకుండా దిగంబరిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? సమాధుల్లో ఉన్నాడు. ఆమేన్. మెంటల్లీ సిక్, మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడు. మానసికమైన అనారోగ్యం. ఇప్పుడు అబ్రహాం చెప్పాడు సాక్ష్యం, అన్న కుమారుడు మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. అదేవిధంగా వీడు కూడా మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన కట్టి బంధించాలని ప్రయత్నం చేశారు.
కట్టి బంధించాలని ప్రయత్నం చేశారు, త్రాళ్లతో కట్టడానికి ప్రయత్నం చేశారు, ఇనుప చైన్లతో కట్టాలని ప్రయత్నం చేశారు. వాడు అరచేవాడు, భయపెట్టేవాడు, శరీరం అంతా కూడా రాళ్లతో గాయాలు చేసుకుంటూ ఉండేవాడు. అటువంటి వాడిని చూచి యేసయ్య కనికరపడ్డాడు. యవ్వనస్తుడు తన జీవితం అంతా పాడు చేసుకుంటున్నాడని యేసయ్య కనికరపడ్డాడు. ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. అటువంటి సమయంలో యేసయ్య అతను చూచి కనికరపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరేమీ బాగు చేయక్కర్లేదు, అటువంటి శక్తి మీ దగ్గర లేకపోవచ్చు. కానీ అటువంటి వారిని చూచి కనికరపడి వారి గురించి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు స్వస్థపరుస్తాడు. కనికరపడి ప్రార్థన చేసినట్లయితే దేవుడు స్వస్థపరుస్తాడు. యేసయ్య కనికరపడ్డాడు. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. యేసయ్య అతనిలో ఉన్న దెయ్యములు యేసుని గుర్తుపట్టాయి, యేసయ్యను గుర్తుపట్టాయి. ఏమేన్ అదే విధముగా మనల్ని కూడా గుర్తుపడతాయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దెయ్యాలు మనల్ని కూడా గుర్తుపడతాయి. యేసు రక్తం అని చెప్పగానే ఆ దెయ్యం అంటుంది, యేసు రక్తం అనవద్దు, యేసు రక్తం అనవద్దు, నేను వెళ్ళిపోతాను అని దెయ్యాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. దెయ్యాలు కూడా గుర్తుపడతాయి. ప్రియులారు, ఎందుచేత ఆయన మనకిచ్చిన అధికారాన్ని దెయ్యాలు గుర్తిస్తాయి. ఆయన మనకిచ్చిన అధికారాన్ని దెయ్యాలు గుర్తిస్తాయి. యేసులో ఉన్న అధికారాన్ని దెయ్యాలు గుర్తించాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏ మాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. వారిలో ఉన్న 5,000 దెయ్యాలు యేసు ప్రభువారి యొక్క పాదాల మీద పడ్డాయి. వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి? శానా అంటున్నాడు. శానా అనగా 5,000 దెయ్యాలంటండి. అతనిని సరైన మైండ్తో యేసు ప్రభువారు చేశాడు, స్వస్థపరిచాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి యేసయ్యను మనం ఆరాధన చేస్తున్నాం. యేసులో ఉన్న గొప్ప శక్తి అది. భయము, ప్రజలు భయం అనే దానితో సతమతమవుతున్నారు. భయం అనే దానితో సతమతమవుతున్నారు. ప్రజలందరూ కూడా భయం, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని భయపడేవారుగా ఉన్నారు. అయితే 60%, 60% మనం అనుకునే భయాలు ఏవి కూడా జరగవు. 60%. మీరు అనుకుంటారు కదా భయాలన్నీ కూడా జరిగిపోతాయి అనుకుంటారు కదా. 60% ఏ భయాలు కూడా జరగవు. 38% ఈ భయాలు, ఈ విషయాలు అన్నీ కూడా జరిగిపోయినాయే. 38%. ఇంకెంత ఉందండి? 60, 38, 98. ఎంత శాతం ఉన్నది? ఇంకా 2% ఉన్నది. అయితే ఈ 2% ఉన్న భయాన్ని దేవుడి యొక్క విశ్వాసం ద్వారా మనం జయించగలం. జస్ట్ 2% మనం భయపడవలసింది. ఆ భయం కూడా యేసయ్య మీద ఉన్న విశ్వాసంతో మనము జయించగల వారమై ఉన్నాము. మన జీవితము భయము లేక విశ్వాసము, భయముతో కానీ విశ్వాసంతో కానీ కంట్రోల్ చేయబడుతుంటుంది. మన లైఫ్ అంతా కూడా భయము. చాలామంది నోరు ఓపెన్ చేస్తే నెగిటివ్ మాటలే, వ్యతిరేకమైన మాటలే, భయకంపితమైన మాటలే. చాలామంది క్రైస్తవులు వారు ట్రైన్ అప్ అవ్వక, వారు బోధింపడక ఆ విధంగా మాట్లాడేవారుగా ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట మాట్లాడడానికి వీలు లేదు. అది దేవుని యొక్క సిద్ధాంతం. నెగిటివ్ మాట మాట్లాడినట్లయితే మీరు సాతాన్ని ఎగ్జాల్ట్ చేసినట్లు, సాతాన్ని గొప్ప చేసినట్లు. కాబట్టి నెగిటివ్ మాట ఎప్పుడు కూడా మాట్లాడడానికి వీలు లేదు. దేవుని నామమునకు స్తోత్రం. ఈ నెగిటివ్ మాట ద్వారా మనలో భయం అనేది వస్తుందండి. వ్యతిరేకమైన మాట మాట్లాడుతుంటారు కదా, దాన్ని బట్టి భయం అనేది మనలోనికి వస్తుంది. ఆ భయం ద్వారా రోగం వస్తుంది. రోగం అనేది వస్తుంది. క్యాన్సర్ అనేది వస్తుంది, గ్రుడ్డితనం అనేది వస్తుంది, స్ట్రోక్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా భయకంపితమైన మాటలు మీరు మాట్లాడడాన్ని బట్టి అవి మన హృదయంలోకి వెళ్ళి అవి ఇటువంటి రోగాల్ని మనకు. యోబు అంటాడు కదా, నేను దేని గురించి అయితే భయపడి ఉన్నానో అది నా మీదకు వచ్చింది. దేని గురించి అయితే భయపడి ఉన్నానో అదే నా మీదకు వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు నిజమైన శాంతి కావాలంటే మన పూర్ణ హృదయంతో ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన మీద పడిపోవాలి, బేస్ అయిపోవాలి కంప్లీట్గా. ఆయన మీద పడిపోవాలి. ఆయన తప్ప నాకు ఎవరూ లేరు అని చెప్పి ఆయన మీద మనము వాలిపోవాలి. ఈ రాత్రి ఈ సభలో లేక ఈ అసెంబ్లీలో, ఈ మీటింగ్లో ఎవరైనా నాకు ఫలానా రోగం వస్తుందేమో అని మీరు భయపడుచున్నట్లయితే నీవు దేవుని శక్తి కన్నా సాతాను శక్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నావు. దేవుని శక్తి కన్నా సాతాను శక్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అని అర్థం. నాకు వస్తుందేమో అని నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే
దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. మన తుఫాన్లో ఆయన మనం విడుదల చేయవాడై ఉన్నాడు. దేవుడి ఈ మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ విధముగా ఎవరైనా అనారోగ్యంతో ఇక్కడ ఉన్నట్లయితే ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి నాయన. నీకు ఆ శక్తి ఉన్నది ప్రభువా. శక్తి ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగానే ఉన్నది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని హెబ్రీ పత్రికలో రాయబడిన ప్రకారము నీలో మార్పు లేదు ప్రభువా. నీ శక్తిలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు, నీ కనికరంలో మార్పు లేదు. ఆ గెరాసేనీలు అనే దేశంలో ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని చూచి, ఆ యవనసుని చూసి మీరు కనికరపడ్డారు. అలాగనే ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను చూచి మీరు కనికరపడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరపడి స్వస్థపరిచిన దేవానికి వందనాలు. కనికరపడి స్వస్థపరిచిన దేవానికి వందనాలు. మీరే దీవించి ఆశీర్వదించండి. ఈ దినము ఈ రాత్రి సమయంలో విన్న వాక్యము వారి హృదయంలో భద్రము చేసుకొని నిన్ను ఘనముగా ఎంచి, సాతాను కన్నా నిన్ను ఘనముగా ఎంచి, వారు నోట నుండి ఏ మాత్రము కూడా వ్యతిరేకమైన మాట రాకుండా, నెగిటివ్ మాట రాకుండా, అవిశ్వాసకరమైన మాట రాకుండా, విశ్వాసంతో కూడిన, శక్తితో కూడిన, పరిశుద్ధాత్మతో కూడిన మాట వారు నోటి నుండి రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందవలసిందని. వారు తిరిగి వెళ్ళుచుండగా ప్రయాణంలో తోడే ఉండండి ఆయన. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానం చేర్చి వారి వారి గృహాల్లోకి వెళ్ళడానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనవలే కనిపెడుచున్న పరిశుద్ధులందరికీ తోడైనను గాక. ఆమేన్, ఆమేన్.